సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. 95 న్యూస్ ఛానల్ కి నమస్కారం. ఈనాడు హైదరాబాద్ లో బూత్ లెవెల్ క్రియాశీల ఏజెంట్స్ కు ఈ సమావేశం పెట్టినందుకు మా ముఖ్యమంత్రి టైగర్ రేవంత్ రెడ్డి గారిని, మరి నారాయణ్ ఖేడ్ మాజీ ఎంపీ సురేష్ షట్కార్ గారిని, మరి యువ ఎమ్మెల్యే సంజు రెడ్డి గారిని, మరి మొత్తం నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన బూత్ లెవెల్ ఏజెంట్స్ ని, మరి ప్రత్యేకంగా అన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాడు చూస్తున్నారు, అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒక ఊపులో ఉంది. కాంగ్రెస్ అధికారంలో వచ్చి టిఆర్ఎస్ పార్టీని పొందబెట్టిన తర్వాత ఇప్పుడు మనం రెండో బీజేపీ పార్టీని పొందబెట్టడానికి పోతున్నాం. జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు వచ్చారు. మనం రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చూడాలి. అందుకోసం మనం ఈ రోజు ఖర్గే గారు దిశ నిర్దేశించడానికి వచ్చారు. దాని ప్రకారం గ్రామాన్న పల్లె పల్లెలా మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి పని చేసి పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని అందరికి మనవి చేసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై సురేష్ షట్కార్. సురేష్ షట్కార్ నాయకత్వం వర్ధిల్లాలి. సురేష్ షట్కార్ నాయకత్వం వర్ధిల్లాలి. సంజయ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. సంజయ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. సురేష్ షట్కార్ జిందాబాద్. 95 న్యూస్ కు ధన్యవాదాలు. ఈ రోజు బూత్ లెవెల్ మీటింగ్ కు మనూరు మండలం నుంచి 33 బూత్ల నుంచి మా మనూరు మండలం 33 బూత్ల నుంచి లెవెల్ నుంచి మీటింగ్ వచ్చినాము. అందరము కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో మన సురేష్ షట్కార్ కు గెలిపించుకొని వస్తామని కంకణం కట్టుకొని గ్రామాన తిరిగి మనూరు మండలంలో లీడ్ ఇస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మనూరు మండల అధ్యక్షుడు సుభాష్ రావు. రాహుల్ గాంధీ గారికి, ఆర్ నేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి, ఎన్ఎస్యూ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ గారికి, దానితో పాటు మన అందరి నాయకుడు, యువ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారికి, మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరికీ, నన్ను ఏకాగ్రీకంగా ఆశీర్వదించిన శాసనసభలో ఉన్న శాసనసభ్యులందరికీ, కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గారు. గ్రామాల నుంచి వచ్చిన బూత్ లెవెల్ నాయకులకి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, వేదిక మీద ఉన్న అత్యత కాంగ్రెస్ పార్టీ కుటుంబ పెద్దలకి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన వేదిక మీద ఉన్న నాయకులకి, వేదిక ముందున్న అక్కజెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, బూత్ లెవెల్ నాయకులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ, మీ అందరి కష్టంతో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం, తల్లి సోనియా అమ్మ యొక్క ఆశీర్వాదంతో, 6 గ్యారెంటీల ప్రకటనతోటి తెలంగాణ ప్రజలలో ఒక విశ్వాసం నెలకొల్పిన పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క పాదయాత్ర, తెలంగాణ ప్రజా సంఘాలు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాల అవినీతి పరిపాలన, అసమర్థత పరిపాలన, అహంకారపూరిత పరిపాలనని అంతమొందించి ప్రజల పరిపాలన ప్రజల వద్దకు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి గారి నాయకత్వాన సమర్థవంతంగా పనిచేస్తూ గౌరవ మంత్రివర్యులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఏఐసిసి కార్యదర్శులు, ఏఐసిసి ముఖ్య కార్యదర్శి, ఇప్పుడు మన అభిమాన నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాబోతున్నారు. చైర్లు బాబు, ఆ చైర్లు ఎత్తకండి. బయట ఉన్న బూత్ లెవెల్ నాయకులందరూ కూడా లోపలికి రావాలని కోరుతా ఉన్నాం. కొద్ది నిమిషాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు మల్లికార్జున్ ఖర్గే గారు, మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్
దీపాదాస్ మున్షి గారు, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ గౌరవనీయులు కేసీ వేణుగోపాల్ గారు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తోటి వేదిక మీదకి రాబోతున్నారు కాబట్టి బయటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ త్వరలో లోపలికి రావాలని కోరుతా ఉన్నాం. మిత్రులు ఆ చైర్లు అట్లా పైకి ఎత్తకండి, కూర్చోండి. కొద్ది నిమిషాల్లోనే మన గౌరవ జాతీయ అధ్యక్షులు రాబోతా ఉన్నారు. మరొకసారి ఈ రెండు ముఖ్య విషయాలు, ముఖ్యమంత్రి గారు కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మన ఏర్పడ్డ ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తగినంత ప్రాధాన్యత ఇస్తూ నామినేటెడ్ పదవులలో కూడా పనిచేసే ప్రతి నాయకులకు అవకాశం కలిగించాలి, అట్లాగే పార్టీలో కూడా సముచితం కలిగించాలనేది వారి నిర్ణయం. ఆ నిర్ణయం కూడా మీకు తెలియపరుస్తూ మనందరి ముందు ఒక గుర్తుల బాధ్యత ఉన్నది. 6 గ్యారెంటీలు 2 అమలు అయినది, మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేయబోతాం. కానీ ఇవాళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ యొక్క నాయకుల యొక్క అహంకారం చూస్తూ ఉంటే, ఈ రోజు మీరు పత్రికలు చూసినా కూడా కేటీ రామారావు మాట్లాడే తీరు, ఇంకా కలలో తేలుతా ఉన్నాడు తమ్ముడు తారక రామారావు. నీ అవినీతి బయటపడుతుంది. ఒక్క అధికారిని నిన్ను పట్టుకున్నందుకే 1000 కోట్లు వచ్చిందంటే, ఆ అధికారి పైన పెత్తనం చెలాయించిన మంత్రి ఈ కల్వకుంట్ల తారక రామారావు ఇల్లు సోదా చేస్తే ఎన్ని 1000 కోట్లు వస్తే గర్వించండి. ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి, ఇక్కడ మేమెంతో మీరు కూడా అంతే, ముందున్న వాళ్ళందరూ కూడా మనందరం కూడా సమానులమే. ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నది, దాచుకున్నది. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన విచారణలు చేపట్టడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల కుటుంబ అవినీతి బయట పెట్టాలి. అధికారులే కాదు, ఆ అధికారులకు ఆదేశించింది మంత్రి. కేసీఆర్ కుటుంబ ఆదేశాలు లేనిది కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఈగ కూడా కదలకపోతుండే. అధికారులే దీనికి బాధ్యతలు కాదు, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన కల్వకుంట్ల కుటుంబం బాధ్యులు. అందులో ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ బాధ్యులు. అధికారుల దగ్గరనే 100,000 కోట్లు వస్తున్నాయంటే ఈ కల్వకుంట్ల కుటుంబంలో వాళ్ళు దోచుకున్నది. చెప్పుల్లో తిరిగి హరీష్ రావు దగ్గర 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? అపార్ట్మెంట్లో ఉన్న చెల్లెమ్మ కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఇరికి దోచుకుంది కాకుండా ఇవాళ సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతూ ఉంది. బీసీ సంఘాలను కూడా కోరుతా ఉన్నాం, 10 సంవత్సరాలు అనగారు వీకర్ సెక్షన్ అనగాని వర్గాలని అంచివేసి ఇవాళ కొత్తగా ఆమె జ్యోతిబా పూలే గురించి మాట్లాడుతూ ఉంది. తెలంగాణ ప్రజా సంఘాలను కోరుతా ఉన్నాం, ఎక్కడ తెచ్చారు 10 ఏళ్ళు? ఇక్కడ ఏ బీసీల గురించి మాట్లాడినో ఏం చేసినాడని. కాబట్టి నాయకులందరికీ విజ్ఞప్తి, మన ముందు గురుతర బాధ్యత ఉన్నది. ప్రజల ప్రభుత్వం ఏర్పరచుకున్నాం, ప్రజల కొరకు పరిపాలన తీసుకెళ్తా ఉన్నాం. అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళ దశ నిర్దేశిస్తూ ఉంటుంది, కానీ పార్టీ కార్యవర్గం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతున్న భయంతోనే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అనంటూ కుట్రపూరితంగా బీజేపీ బీఆర్ఎస్ ఏకమై ప్రజల మన్ననతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలదూసే కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను బహిర్గతం చేస్తూనే, మిత్రులారా, ఇక్కడ ముందు చైర్లన్నీ ఉన్నాయి, ఇక్కడ కూర్చొని ఖాళీ అయ్యాక పైకి వెళ్ళండి. ముందంతా ఇక్కడ కూర్చోనండి. అతి త్వరలోనే అగ్రనాయకత్వం వస్తుంది, ముగింపు జరుగుతుంది. ఆఖరిగా ఒక విజ్ఞప్తి, ఆ గేట్ పోయండి, అక్కడ 2 అక్కడ. ఆఖరిగా ఒక విజ్ఞప్తి, ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు మనకున్నది టార్గెట్ కనీసం 15 సీట్లను గెలవాలనేది. 17 అక్క రేణుకా చౌదరి గారు అంటారు 17 సీట్లునే 17 మనం టార్గెట్ పెట్టాలనేది, ఏది తగ్గకుండా. మంత్రి కొన్నామని అంటున్నాడు, ఏమంటున్నాడు? 17 ఇంకెక్కువ పెడతావు. 17 సీట్లు గెలవాలన్నా మీ అందరికీ నా విజ్ఞప్తి, మీ సోదరుడుగా కష్టపడ్డ ప్రతి బూత్ లెవెల్ నాయకులకి సముచిత స్థానం ప్రభుత్వంలో పార్టీలో ఏర్పరిచే బాధ్యత మేము తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రికి మంత్రుల దగ్గర తీసుకెళ్తాం. మంత్రులు కూడా వచ్చి కలుస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉంటారు, జిల్లా ఆఫీసులో కూడా వస్తారు. గౌరవ మంత్రులకి విజ్ఞప్తి, కార్యకర్తలందరూ కూడా వస్తూ ఉంటారు, వాళ్ళని కూడా ఒకసారి చూస్తుండండి. మీరు అధికారం ఉన్నాం కాబట్టి అధికారం ఎన్ని రోజులు ఎంజాయ్ చేసిన అధికారం కొంచెం పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిన అధికారులకు కానీ నాయకులకు కానీ మీరు సముచితాన్ని కల్పిస్తూ మన ముందున్న ఒక టార్గెట్ వచ్చే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అత్యసార్లు గెలిచినప్పుడే మన ప్రభుత్వం సుస్థిరత ఉంటుంది. ఈ కళ్ళబొల్లి మాటలతోటి బీజేపీ బీఆర్ఎస్ కలిసి ద్రోహం చేస్తూ కుట్రపూరితంగా ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ అందరి మన్నలతోటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన, సోనియా గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి యొక్క నాయకత్వాన అత్యధిక స్థానాలు గెలిచి తీరుతాం. ఆ విశ్వాసంతో ఆ పట్టుదలతో మనం ముందుకు కదలాలని కోరుతూ మరొకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి చేతులెత్తి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ మీ అందరి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిపిస్తామని చెప్పి మన పార్టీ నాయకత్వానికి, అగ్రనాయకుడికి విశ్వాసం కలిగించాలని కోరుతూ నమస్తే, జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్కి మొట్టమొదటిసారిగా మీటింగ్ పెట్టినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు లాల్ బహదూర్ స్టేడియం లోపల ఆహ్వానించి భవిష్యత్తులో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మనం నడుచుకోవాలని మన జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారితో ఈరోజు మీకు దిశ నిర్దేశం చేసే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భం లోపల వేదిక పైన ఉన్నటువంటి అధిరత మహారథులు మరియు ప్రాణ సమానులైనటువంటి ఈ యొక్క బూత్ లెవెల్ కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మన దేశంలోనే మొట్టమొదటిసారిగా 43 లక్షల మందిని మనం ఎన్రోలర్స్గా ఉండి, మీరందరూ కూడా ఎన్రోలర్స్గా కూడా పనిచేసి, బూత్ లెవెల్ ఏజెంట్స్గా కూడా పనిచేసి, కార్యకర్తలని ఆన్లైన్ మెంబర్షిప్ చేసి మన తెలంగాణ రాష్ట్రం యొక్క కీర్తిని మన దేశంలోనే ప్రతిస్తంభించే విధంగా కృషి చేసినందుకు మీకు అందరు కూడా జోహార్లు అర్పిస్తూ, మీ యొక్క కృషి మూలంగానే ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మా యొక్క ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పినారు. ఏం చెప్పినారంటే ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డులో 5 సభ్యులతో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారానే మన 6 పథకాలు ఏదైతే ఉన్నాయో, మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాయో, ఆ 6 పథకాలని మీ ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఎన్రోలర్స్ కానీ కార్యకర్తలు ఉన్నారో మీ ద్వారానే అమలు చేస్తామన్న విషయాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. కాబట్టి గతంలో బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా పథకాలు మనకు అందనీయకుండా చేశారు. సభాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మొన్ననే ఎమ్మెల్సీగా అయినటువంటి మాజీ రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, రాష్ట్ర కాంగ్రెస్ కు వెన్నెముక అయినటువంటి గ్రామీణ స్థాయి బూత్ లెవెల్ ప్రతినిధులందరికీ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు వేదిక మీద ఉన్న పెద్దలు అనేక మంది చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రకు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారకులైన మీ అందరూ కూడా మనకి మనమే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకొని సన్మానం చేసుకోవాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా. మనకు మనం కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకోకపోతే ఎట్లా? ఈ విజయం మీది, ఈ గెలుపు మీది. రేపు భవిష్యత్తులో కూడా శాసనసభ ఎన్నికల తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా గ్రామ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, జిల్లా పరిషత్తులు అన్నీ కూడా గెలవాలంటే మీ వెన్నెముక, కాంగ్రెస్ పార్టీ వెన్నెముకైన మీరు గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇవాళ అందరూ చెప్తున్నారు పార్లమెంటు సీట్లు గెలవాలి. పార్లమెంటు సీటు గెలవాలంటే బూతులో మీరు గెలవాలి. నేను హుస్నాబాద్లో పోటీ చేసినప్పుడు చెప్పినా తప్పకుండా హుస్నాబాద్లో గెలుస్తున్నాం. కానీ నియోజకవర్గాలు ఉన్న 304 బూతుల్లో మనం గెలిచినప్పుడే గెలుపు అని చెప్పి ఏ విధంగానైతే కార్యక్రమం తీసుకున్నామో
ఇయ్యాల కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 30,000 పైన బూతుల్లో ప్రతి పోలింగ్ స్టేషన్లో బాధ్యత గల కాంగ్రెస్ నాయకుడిగా మొన్నటి దాకా వేధింపులకు గురైనాం. ఇవాళ మన ప్రజా సమస్యలు పరిష్కరించే దిశ లోపల 6 గ్యారంటీల అమలుకు సంబంధించి 1,05,00,000 అప్లికేషన్ తీసుకొని ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేసి రాబోయే కాలంలో మళ్ళీ ఇంకా అనేక గ్యారంటీలు అమలు చేసే విధంగా మన ప్రయత్నం ప్రభుత్వం ముందుకు పోతా ఉంటుంటే అసహనంగా ఫ్రస్ట్రేషన్లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనుకోవద్దు, వేదిక మీద ఇక్కడ అక్క చెల్లెలు ఉంటే నేను మా ఉస్రా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఒక బ్యాక్వర్డ్ క్లాసు, మా ఆది శ్రీనివాస్ ఒక బ్యాక్వర్డ్ క్లాసు, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ఒక షెడ్యూల్ క్యాస్ట్, 4 గెలిస్తే జీర్ణించుకోలేని కేటీఆర్ గారు మా బట్టలు కూడా తీస్తున్నారట. మేమన్నా నువ్వు చూడదలుచుకుంటే మీ 4 బట్టలు ఇప్పి నీకు చూపెట్టడానికి రెడీ అని చెప్తా ఉన్నా. ఏం చేస్తాను చెప్పండి మరి? ఇంత అసహనంగా మాట్లాడితే, ఇంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడితే నువ్వు మాకు చూస్తా అంటే మాకేం అభ్యంతరమే? ఇటువంటి పరిస్థితి ఉంది అలా, అంతేగానా? మరి ఏం చేస్తాను చెప్పండి? మేము 4 కష్టపడి 20 సంవత్సరాలుగా రాజకీయంగా ప్రజల నుండి మేము 4 గెలిస్తే ఎందుకు అసహనానికి గురవుతావు? నీకు బాధ్యత ఉంటే నిన్న నువ్వు కరీంనగర్లో ఉండగానే నీ 4 భూ కబ్జాదారులైన టీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్ అయినరు. నీకు మానం ఉంటే పోయి ఒక్కసారి అలా సంగతి చూడు. అదేవిధంగా ఇలా అదన్నా రాష్ట్ర ప్రభుత్వం మీద శాసనసభ వేదికగా శ్వేతపత్రం పెడితే వాళ్ళొక శ్వేతపత్రం చెమట ఓర్చి రాష్ట్రాన్ని నిర్మించినట్ట ఈ వేదిక డిమాండ్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీని. శ్వేతపత్రం కాదు బిడ్డ, మీ సౌత బంగ్లాలో పత్రాలు రిలీజ్ చేయండి, ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ జాగాలు చెప్పమని కోరుతా ఉన్నా. నేను బలహీన వర్గాల శాఖ మంత్రిని. ఇలా నాకు అర్థం కాదు, దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా కవిత గారు శాసనసభకు వచ్చింది. అవ్వా నీకెక్కడ యాదికి వచ్చింది జ్యోతిబా పూలే? ఏం నౌకరు లేకపోతే, లిక్కర్ వ్యాపారం లేకపోతే, ఆ సిబిఐ విలువకపోతే, ఒకసారి అంబేద్కర్ అంటది, ఒకసారి మహిళా రిజర్వేషన్ అంటది, ఈసారి బీసీలు అంటది. బిడ్డ నీకు నిజంగా ఒకవేళ బీసీల ప్రేమ ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉండే మొన్నటి దాకా, ఇప్పుడు సిఎల్పి లీడర్, టిఆర్ఎస్ లీడర్, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడే కేసీఆర్. ఒక్క పదవి బీసీలకు ఇప్పి తల్లి, ఒక్క పదవి ఎస్సీలకు ఇప్పించే నువ్వు జ్యోతిబాబుల గురించి మాట్లాడమని చెప్పి డిమాండ్ చేస్తాను. కరెక్టేనా? అందరు గట్టి ఒక్కసారి చేరుకొట్టా, ఈ డిమాండ్ కరెక్టేనా? కవితమ్మ చూడు, ప్రజలు ఏమనుకుంటున్నారు? నువ్వు బీసీలకు ఎస్సీలకు ఏమి ఇవ్వకుండా ఊరికేనే మొసలి కన్నీరు గారితే కూడా మాట్లాడేది లేదు. జాగ్రత్త. ఇక్కడ ఉన్నా బిడ్డ, బలహీన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోబోతోంది. భవిష్యత్తులో బీసీలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ అమలు చేసే ప్రయత్నాన్ని చేస్తున్నామని మనం చేస్తూ అన్న కస్తానాడు దండం పెడితే అందరికి నమస్కారం, శుభాకాంక్షలు. పెద్దలు గవర్నీలు తెలంగాణ రావటానికి, తన బిల్లును తెలంగాణ పట్టడానికి రూపకల్పన చేసి ఆనాడు తెలంగాణ కోసం అవినాశ్ కృషి చేసినటువంటి మంత్రివర్యులు పెద్దలు దామోదర రాజనరసింహ గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు, మిత్రులు, మహేష్ గౌడ్ గారు, వేదికను అలంకరించిన కాంగ్రెస్ నిష్ణాతులు, కాంగ్రెస్ పార్టీకి వెనుముక్కైన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి. 9.5 సంవత్సరాల నియంతృత్వ పాలన, ఆ పాలనకు కాంగ్రెస్ పార్టీ చరమగీతం పాడింది. దాని కారకులు ఎవరు అంటే మీరే. రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికలే కావు, స్థానిక ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా ప్రతి దాంట్లో తెగింపు, ధైర్యము, నిబద్ధత తోటి కష్టపడి ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించే బాధ్యత మీ పైన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని తెలంగాణ సమాజానికి వాగ్దానం చేసింది. అందులో 2 గ్యారంటీలు విజయవంతంగా అమలు చేస్తుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రాబోయే కాలంలో సంపూర్ణంగా ఇంకా 4 గ్యారంటీలు సంక్షేమంతో సహా
అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. మీ అందరి సహకారం కావాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తెగింపుతోటి కాంగ్రెస్ గెలిచే విధంగా కృషి చేయాలని చెప్పి విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. గౌరవ పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఒక్కటే అంశం మీ ముందు చెప్పి ముగిస్తాం మిత్రులారా. మీ అందరి కష్టంతో ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డది. ప్రజాప్రభుత్వాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న పెద్దలందరితో పాటు వేదిక ముందున్న మీ అందరి మీద కూడా ఆధారపడి ఉందని చెప్పడానికే ఈ సమావేశం పెద్దలు ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఇలా ఒక్కొక్కడు అంటాడు తొందరలోనే ఎవరినో ముఖ్యమంత్రిని తెచ్చుకుందామని. ఈ దేశంలో మనందరికీ తెలిసిందే, ఈ దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా దేశాన్ని మతం పేరు మీద ఆర్థిక వ్యవస్థలపైన విడదీస్తూ విద్వేషాన్ని చిమ్ముతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి సందేశాన్ని, అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ దేశంలో లౌకికవాదంతో ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఈ దేశ బిడ్డే, ఈ దేశాన్ని పాలించగలిగినటువంటి అర్హత శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే ఇతర పార్టీకి లేదని చెప్పేటువంటి సందేశాన్ని ప్రతి ఇంటికి మీ ద్వారా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ అందరినీ ఇక్కడ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, పెద్దలందరూ అనేక మంది ఇక్కడ వేదిక మీద ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ పక్షాన 6 గ్యారెంటీలు ప్రకటించాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీ అందరు ఇచ్చినటువంటి ఆశీస్సులతో గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్య దీక్షతో ఎటువంటి ఇబ్బందులు అనేక ఎదుర్కొన్నప్పటికి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోవటం కోసం 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీల్ని అమలు చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. రేపు రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని గ్యారెంటీల్ని అమలు చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక కసరత్తులు చేస్తూ మీరందరూ తలెత్తుకొని నిలబడేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఇందిరమ్మ రాజ్య ప్రజాపాలన అందిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. బట్టలు ఇప్పి కొడతామని చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కన్నెర్ర చేసి చూస్తే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మిగలదని చెప్పడానికి ఎటువంటి సందేహాలు. మీరు బట్టలు ఇప్పి ఓడదీసి కొడతా అంటే చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని కూడా చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాష్ట్రం. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలనేటువంటి ఆలోచనతో పాలన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాన్ని ఏదో మీరు చేతగానితనంగా భావించి బట్టలు ఎప్పు తీసి కొడతామనంటే మా తడాక ఏంటో కూడా మీకు స్పష్టంగా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పటమే కాకుండా మీరందరూ అకుంఠిత దీక్షతో మన నాయకత్వం చెప్పేటువంటి మాటల్ని సూచనలు తీసుకొని ఊరూరు ఇంటింటికి కాంగ్రెస్ సందేశాన్ని తీసుకొని వెళ్తూ రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 స్థానాలు పైబడి మనందరం గెలిచి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మనం కానుక ఇద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. जय कांग्रेस। नमस्कार। हमारे
तेलंगाना राज्य से बूथ के सिपाही हमारे लीडरगण आज हमारे सामने आप लोग उपस्थित हैं। मंच में आदरणीय कांग्रेस प्रेसिडेंट मल्लिकार्जुन खड़गे जी, हमारे कांग्रेस एआईसीसी के जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन केसी वेणुगोपाल जी, तेलंगाना के मान और शान हमारे मुख्यमंत्री रेवंत जी, हमारे डिप्टी सीएम भट्टी जी, सारे मंत्रीगण, हमारे पार्टी के पीसीसी के सारे एग्जीक्यूटिव, डिस्ट्रिक्ट प्रेसिडेंट, ब्लॉक प्रेसिडेंट, मंडल प्रेसिडेंट, डिवीजन प्रेसिडेंट, अभी जंग लड़ने का समय है। सरकार आ गई है, लेकिन थोड़ा ठंडा पड़ गए आप लोगों में। 24 में जंग है, मोदी को हराना है, राहुल गांधी को बैठाना है, आप लोगों को तैयार होना है। बूथ के सिपाहियों, बूथ के लीडर, आप लोग तैयार हो जाइए। पूरे तेलंगाना में 17 में 17 सीट कांग्रेस को जिता के हम भेजेंगे यहां से लोकसभा में। बहुत कठिन काम है। आज हमारे बूथ से सारे लीडर्स को हम बुलाए हैं इसलिए कि जैसे आप लोग रात रात जागकर बहुत ही कठिन परिश्रम करते हुए तेलंगाना में सरकार बनाए हैं, उससे भी दुगना आपको परिश्रम। लोकसभा के चुनाव तक आप लोग घर नहीं बैठेंगे, घर घर जाके कांग्रेस का नाम प्रचार करेंगे, जो हमारा विचारधारा है उसको प्रचार करेंगे। हमारे साथ आज बहुत लोग हैं, बात करेंगे। हम हर एक लोकसभा में जाएंगे, वहाँ के वर्कर्स से बात करेंगे, हर एक डिस्ट्रिक्ट में जाएंगे, वहाँ के वर्कर्स से बात करेंगे और हमारी रणनीति तैयार करेंगे। खुश रहिए। जय हिंद, वंदे मातरम, जय तेलंगाना। మహానాయకులు ఇవాళ బూత్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క ఏజెంట్ పిలుచుకొని, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బూత్ ఏజెంట్ల మీటింగ్ ఇది. మీకు దశ దిశ ఇవ్వడానికి పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చినారు. వేదిక పైన ఖర్గే గారితో పాటు పెద్దలు కేసీ వేణుగోపాల్ జీ గారు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారిని వారి యొక్క ఆశీర్వాద సందేశాన్ని మనకి ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఐ రిక్వెస్ట్ మల్లికార్జున్ ఖర్గే जी, ऑनरेबल कांग्रेस प्रेसिडेंट, टू एड्रेस। आज के इस मंच पे पधारे हुए आप सबके चाहते और हमारे तेलंगाना के यंग और एंथुसियास्टिक लीडर सीएम रेवंत रेड्डी जी और हमारे पार्टी के जनरल सेक्रेटरी तो हमारे साथ काम करते हैं और हर जगह बहुत ही लगन से वो अपना दिलपच से हर काम में विश्वास रखते हैं। श्री केसी वेणुगोपाल जी और अभी आपके सामने बात किए दीपा मुंशी जी, डिप्टी सीएम विक्रम भट्टी जी, सारे मिनिस्टर्स जो मंच पर बैठे हैं और जो भी हमारे पार्टी के प्रमुख नेता हैं और बूथ लेवल एजेंट्स जो पूरे राज्य में से यहाँ स्टेडियम में आए हैं और दूसरे हमारे जो यूथ कांग्रेस है, महिला कांग्रेस है, सेवा दल है, किसान सेल है, SC ST सेल है,
लेबर सेल, ऐसे सारे सेल कांग्रेस के, ये हमारे नेता लोग यहाँ आए हैं और ये बहुत बड़ा मुद्दा है। 2 महीने में हम इलेक्शन को जाने वाले हैं और 2 महीने के बाद हमारा रिजल्ट आएगा और खास करके, अरे बैठो भाई, चुप बैठो। तो अपने साथ कदम पे कदम मिला के आपको चलना है और हमारे खास करके जो बूथ एजेंट्स हैं उनका काम है, बहुत ही बढ़िया काम होना चाहिए। अगर बूथ लेवल एजेंट्स ठीक नहीं होंगे तो हमारा काम बहुत अधूरा रहेगा। ब्लॉक लेवल, बूथ लेवल और डिस्ट्रिक्ट लेवल के सभी नेता मिलके पार्टी के लिए सभी काम करेंगे, ऐसा मैं आशा करता हूं। और सबसे पहले मैं आप सबका धन्यवाद दूंगा कि आप सबके सामूहिक प्रयास से कांग्रेस की सरकार रेवंत रेड्डी के नेतृत्व में आया और वो अच्छी सरकार आज बनाए हैं। और जो वायदे आपने 6 वायदे किए थे गारंटी, अब वो 6 में से अब आप ऑलरेडी 2 गारंटी इंप्लीमेंट किए। 2 गारंटी इंप्लीमेंट हुए या नहीं? तो 2 गारंटी तो आपको शुरू किए हैं और 2 गारंटी जल्दी ही वो करने वाले हैं। आज कहेंगे या कब कल कहेंगे मुझे मालूम नहीं, लेकिन वो 2 गारंटी भी करेंगे। और 2 गारंटी 1-2 महीने 3 महीने छोड़ के वो फिर करेंगे। यानी जो वायदे आपको किए थे वो पूरे वायदे हम निभाएंगे और आपको सुख और समृद्धि के साथ करेंगे। वो दिन चले गए जो दिन लोग वायदा करते थे लेकिन निभाते नहीं थे, बोलते थे काम नहीं करते थे। हर आदमी इतना झूठ बोलता था कि जो चीज करना चाहिए था वो नहीं करते थे। तो ऐसे नेता बहुत है हमारे देश में। प्राइम मिनिस्टर खुद ही बहुत से वायदे किए। अब आजकल पेपर में आ रहा है, आप देखे हैं हर पेपर में फ्रंट पेज पे मोदी की गारंटी बोल के लिखते हैं। आप लोग देखे या नहीं मुझे मालूम नहीं, हर पेपर में मोदी की गारंटी। क्या है भाई मोदी की गारंटी? उन्होंने कहा था 2 करोड़ नौकरियां दूंगा, ये गारंटी थी उसकी, दिया उसने। मोदी की गारंटी थी काला धन लाके 15-15 लाख देंगे, दिया मोदी ने। और आप रोज पेपर में देखो, हर पेपर में फ्रंट पेज पे मोदी की गारंटी। अरे बाप, तुम पहले की गारंटी नहीं दिए लोगों को, अब कौन सी गारंटी देने वाले हैं? मैं पूछता हूं। मेरे को परसों मिले थे सुभाष चंद्र बोस के जयंती के दिन। मैं उस दिन पूछना बोला था, फिर अच्छा नहीं था क्योंकि वो सुभाष चंद्र बोस की जयंती थी, इसीलिए मैं वो बात ज्यादा नहीं किया।
मैं पूछना चाहता था उनको, क्या आपने जितने भी पहले गारंटी दिए थे उसमें कितने निभाए, ये पूछने वाला था। लेकिन अब वो जयंती समय रहने की वजह से मैं जो आने वाले सेशन में सारी चीजें जरूर पूछूंगा। जो जो उन्होंने वायदा किया था क्यों नहीं किया। अब सिर्फ लोगों को भगवान की फोटो बताने से पेट नहीं भरता, मेहनत करना पड़ता। मेहनत करने के लिए काम होना पड़ता है। काम होना या तो एम्प्लॉयमेंट होना, तो एम्प्लॉयमेंट भी नहीं, और इन्फ्लेशन तो इतना बढ़ रहा है, महंगाई दिन पे दिन महंगाई बढ़ रही है। और मोदी जी बड़े खुश है, वो सब छोड़ देते हैं, चलो भाई सबको बोलते हैं कि भगवान की इच्छा। कल के दिन अगर लोग भूखे मर गए, किसान मर गया, तो भगवान की इच्छा ही बोलेंगे वो, क्योंकि उनको आदत है कब संकट आता है तो उस वक्त कुछ ना कुछ बहाना करते हैं। कभी पाकिस्तान का नाम लेते हैं, कभी चाइना का नाम लेते हैं, कभी भगवान का नाम लेते हैं। यही काम करते हुए आए हैं। और मेरा एक आपसे विनती है, ऐसे उनके जाल में मत फंसो। अगर फंसेंगे देश में डेमोक्रेसी बर्बाद हो जाएगी, देश का संविधान चले जाएगा। इसलिए आपको होशियार रहना चाहिए। दूसरी चीज, जो हमारे यंग लड़के हैं, युवा हैं, वो चाहे जनरल हो, ओबीसी हो, एससी एसटी के हो, कोई भी हो, हर एक को काम होना चाहिए। काम के लिए, पेट भरने के लिए काम तो करना पड़ता है। तो इसीलिए राहुल जी के नेतृत्व में 14 जनवरी से मणिपुर से शुरू हुई भारत जोड़ो न्याय यात्रा महंगाई, बेरोजगारी, जनता के पैसों की लूट जैसे मुद्दों के साथ लेकर उन्होंने सारे देश में भारत जोड़ो न्याय यात्रा कर रहे हैं। उसके लिए हम सभी को साथ देना चाहिए। हम उनके साथ जुड़े हैं। मैं खुद 2-3 जगह जाके आया हूं, और वैसा ही हमारे जो वेणुगोपाल है उन्होंने भी उसमें साथ जुड़े हुए हैं। రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్ నుంచి మొదలుపెట్టి దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. భారతదేశంలో మంచి జరగాలని, ధరలు తగ్గాలని, సామాజిక న్యాయం ఉండాలని, అందరూ బాగుండాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు. దాంట్లో నేను కేసు వేణుగోపాల్ కూడా పాల్గొన్నాం ఈ మధ్య కాలంలో. भाइयों, ये जो राहुल गांधी जी की मेहनत है, ये पूरे देश के युवाओं के लिए है, महिलाओं के लिए है, गरीबों के लिए है, एससी एसटी के लिए है, कमजोर लोगों के लिए है, किसानों के लिए है। इसीलिए वो हिम्मत से आगे बढ़ रहे हैं। రాహుల్ గాంధీ గారు ధైర్యంతో, సాహసంతో చాలా కష్టపడుతున్నారు. ఈ దేశం యువకుల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, దళితుల కోసం, ఆదివాసీల కోసం, అందరి కోసం రాహుల్ గాంధీ గారు ధైర్యం, సాహసంతో చాలా కష్టపడుతున్న విషయం మీరందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. देखो, तेलंगाना में हमें जीत आप सबकी मेहनत से मिली, ये बताती है। और राहुल जी का मेहनत भी ये बताती है। एक उर्दू में शायर है, मैं कहूँगा, 1000 बर्क गिरे, लाख आंधियां उठे,
वो फूल खिल के रहेंगे जो खिलने वाले हैं। మీ అందరి కష్టంతో రాహుల్ గాంధీ గారి కష్టంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏం జరిగినా సరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి భవిష్యత్తు చెప్పి నేను మనవి చేస్తున్నాను. आप काम करेंगे तो नतीजा सामने आएगा। विधानसभा चुनाव में कांग्रेस अकेली लड़ी, एक सीट पर सीपीआई, बाकी सीट पर कांग्रेस, और आपके मेहनत के वजह से आप और यहाँ के बैठे हुए लीडर्स एक होके काम करने के वजह से ये नतीजा आज निकला है। वही नतीजा आपको पार्लियामेंट में लाना है। మీరందరి కష్టంతో సాహసంతో ధైర్యంతో మీరు ఈ వేదిక మీద నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేసినందుకే శాసనసభ ఎన్నికల్లో గెలిచారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు వేదిక మీద అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. तेलंगाना में हमारी सरकार को अपने कामकाज से देश में एक मॉडल बनाना है। कोई भी ये कहे कि भाई ये काम जो हमारे रेड्डी साहब कमजोर होती है उसको और दबाने की कोशिश करते हैं। परसों उन्होंने एक नेता को बुलाया था, महाराष्ट्र के नेता को, मैं नाम नहीं बोलना चाहता हूं, लेकिन मैं उनके जो नेता लोग बुला के उनको पूछे, क्या पूछे, महाराष्ट्र में आप कितने एमएलए को फोड़ सकते हैं और कितने एमएलए को निकाल कर कांग्रेस में ला सकते हैं। ये क्वेश्चन किसी एक सामान्य व्यक्ति ने नहीं पूछा, ये तो दिल्ली के बड़े नेता पूछे हैं। इसका मतलब यही है कि तोड़ो, जहां कहीं भी देख के होशियार हो, ये बड़े खतरनाक लोग हैं। इसीलिए जब ये खतरनाक लोग हैं इनको उसी तरीके से लड़ना जो वो लड़ रहे हैं उनसे ज्यादा ताकत लग के लड़ना चाहिए। మోదీ అమిత్ షా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐని ఉపయోగించి ఎమ్మెల్యేలని ఎంపీలని బెదిరిస్తున్నారు, పోటీ చేసే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా ముందస్తుగా చెప్తున్నా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నరేంద్ర మోదీ रॉन्ग उनको अकेले को नहीं बोला, रेवंत रेड्डी और उनके जो कांग्रेस के नेता लोग हैं ये सभी होशियार रहना चाहिए। నరేంద్ర మోదీ అమిత్ షా రేవంత్ రెడ్డిని అందరినీ కూడా మరి అలర్ట్ గా ఉండాలి. ఈడీ సిబిఐ ఐటీ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जब जब तुम्हारी ताकत बढ़ती है तब तब वो तुमको कमजोर करने के लिए खेल खेलते हैं, लेकिन तेलंगाना के लोग डरने वाले नहीं हैं। तेलंगाना के लोग हमेशा लड़ते रहे। आज जो इंडिपेंडेंट तेलंगाना हुआ ये सोनिया गांधी जी के आशीर्वाद से हुआ, ये सोनिया गांधी के नेतृत्व में हुआ। हम सबको याद रखना चाहिए, अगर कोई गैर समझता है, गद्दारी करता है तो वो ठीक नहीं है। एक आदमी ने तो गद्दारी किया, लेकिन अब पछता रहा हूँगा। कई लोग कोई बोलते हैं सोया है, कोई बोलते हैं उठा है, कोई बोलते हैं बात कर रहा है, बोलते हैं मुझे मालूम नहीं, लेकिन जो कांग्रेस के साथ गद्दारी करता है वो एक ना एक दिन जरूर हारता है। బీజేపీ భయపెట్టించే ప్రయత్నం చేస్తుంది కానీ తెలంగాణలో భయపడే వాళ్ళు ఎవరు లేరు. తెలంగాణలో సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో ఎవరు బీజేపీకి, నరేంద్ర మోదీకి, అమిత్ షాకి భయపడరు.
కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన వాళ్ళు, ద్రోహం చేసిన వాళ్ళు సమాజం ఎప్పుడు కూడా క్షమించదు, వాళ్ళు ఓడిపోతారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. केसीआर सरकार जब थी वो सेंटर पे हमला नहीं करते थे, वो ज्यादा से ज्यादा जो करते थे वो कांग्रेस पार्टी पे करते थे। अब जब हमारी सरकार तो बीजेपी और बीआरएस दोनों की गालियां खाके, दोनों के मार खाके हम दोनों को हरा के आज आए हैं। इससे ही अंदाजा लगता है कांग्रेस की ताकत क्या है। కేసీఆర్ ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద దాడి చేయకపోయేవాడు, అదే కాంగ్రెస్ పార్టీ మీదనే పదే పదే దాడి చేస్తుండేవాడు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలని పార్టీలని రెండింటిని ఓడించిందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. हम लोगों को रात दिन नीचे काम करना है, विलेज लेवल पे काम करना है। जब विलेज लेवल पे हम काम करेंगे तभी हम यशस्वी हासिल करेंगे, तभी हम सक्सेस पाएंगे, नहीं तो बड़ा मुश्किल हो जाएगा। దినము రాత్రి మనందరం కూడా క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేయాలి, బూత్ స్థాయిలో పనిచేయాలి. అప్పుడే గ్రామ స్థాయిలో పనిచేస్తేనే మనం విజయం సాధిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जब पंडित जवाहरलाल नेहरू जी 1952 में इलेक्शन में थोड़े सीट हारने के बाद ऐसी ही वर्कर्स मीटिंग में उन्होंने कहा, क्या कहा, चुनाव में हम वहां सफल रहे जहां हमने जनता के बीच काम किया। फिर एक बार पढ़ता हूं, चुनाव में हम वहां सफल रहे जहां हमने जनता के बीच काम किया, लेकिन वहां फेल रहे जहां हमने केवल पब्लिक मीटिंग्स की। జవహర్లాల్ నెహ్రూ గారు ఒకసారి కొన్ని ఎన్నికల్లో కొన్ని సీట్లు ఓడిపోయినప్పుడు స్పష్టంగా చెప్పిండు, ఎక్కడైతే ప్రజల మధ్య ఉండి పని చేసినామో అక్కడ గెలిచినామో, ఎక్కడైతే కేవలం పబ్లిక్ మీటింగ్స్ పెట్టినామో అక్కడ ఓడిపోయినాము అని చెప్పి నెహ్రూ గారు చెప్పిన విషయం గుర్తు చేస్తున్నాను. अगर हम जनता के साथ नहीं घुल मिले, उनके बीच काम न करें, तो हम उसका भरोसा जीत लेने की आशा नहीं कर सकते। నిరంతరం ప్రజల్లో పనిచేయాలి, ప్రజల్లో పని చేయకుంటే వారి విశ్వాసం గెలవలేమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. इसीलिए मैं बोल रहा हूं, जो बूथ लेवल के लोग हैं, जो विलेज लेवल के लोग हैं, पंचायत के कार्यकर्ता है और यहाँ स्टेट लेवल के नेता है, सभी को मैं ये बोल रहा हूं, तुम्हारी पूरी शक्ति अब पार्लियामेंट इलेक्शन में लगाओ। एक तो आपने जीता, यू हैव वन द बैटल, बट यू हैव विन द वॉर in 2024 పార్లమెంట్ ఎలక్షన్. బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కష్టపడి పనిచేయాలి, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలి. 2023లో మీరు బ్యాటిల్ గెలిచారు, ఇప్పుడు 2024లో కూడా యుద్ధం గెలవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. हमारे मोदी जी डेमोक्रेसी के बारे में बहुत बोलते हैं, वक्त आया तो क्या कहा उन्होंने, लोकतंत्र को मजबूत करना है। ठीक है भाई, मजबूत करने के लिए तो हमने संविधान लिखा है, मजबूत करने के लिए पंडित जवाहरलाल नेहरू जी ने डेमोक्रेसी की नींव डाली है। लेकिन आप क्या कर रहे हैं, अरे पार्लियामेंट में हमको बोलने भी नहीं देते। जो अपोजिशन के लोग हैं, जो कोई मुद्दा उठाते हैं, गरीबों की मुद्दा उठाते हैं, युवाओं की मुद्दा उठाते हैं,
जो अन्याय अत्याचार हो रहे उसका मुद्दा उठाते हैं तो उस एमपी लोगों को बाहर डालते हैं। 146 एमपीज को उन्होंने सस्पेंड करके हाउस के बाहर डाला। ये है मोदी की डेमोक्रेसी। నరేంద్ర మోదీ గారు ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంటాడు అని అంటాడు కానీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాడు. జవహర్ లాల్ నెహ్రూ గారి టైంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం బలంగా నిలబడింది, రాజ్యాంగం రచించబడింది. కానీ మోదీ గారి టైంలో పార్లమెంట్లో ఎంపీలు ఏ ఇష్యూని రైజ్ చేద్దామన్నా పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న పార్లమెంట్ సెషన్ లో 146 ఎంపీలని నరేంద్ర మోదీ పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. इस 10 साल में मोदी ने डेमोक्रेसी को खत्म किया। डेमोक्रेसी के तहत जो इंडिपेंडेंट ऑटोनमस बॉडी बने थे उसको भी खत्म किया। और यहाँ तक कि मैं समझता हूँ लोकतंत्र को खत्म करने के लिए उसने सारे अनेक योजनाएं रची है। तो उस मकसद को उसके मकसद को आपको फेल कराना है और लोगों को बताना है कि हम संविधान बचाएंगे, नेहरू जी के लोकतंत्र को बचाएंगे, अंबेडकर के संविधान को बचाएंगे। ये तुम्हारी आवाज होना चाहिए। నరేంద్ర మోదీ గారు గత 10 ఏళ్లుగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు. అనేక స్వతంత్ర సంస్థలను నాశనం చేశారు. మరి మన అందరం కూడా నెహ్రూ గారి కలలు, అంబేద్కర్ గారి కలలు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి మోదీ గారి కుట్రలను వెలిపుచ్చాలి, కుట్రలను ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. भाइयों, और पंडित जवाहरलाल नेहरू जी के जमाने में वो एक बहुत बड़े स्टेट्समैन थे, दूरदर्शी थे। ये इनके जैसा नहीं है जाके समुद्र में डुबकी मारना उठना, डुबकी मारना उठना, ये नहीं करते थे जवाहरलाल नेहरू इस देश में बड़े बड़े कारखाने बनाए, बड़े बड़े डैम बनाए, इलेक्ट्रिसिटी लाए, सब चीज उन्होंने की। और उन्होंने ये कहा कि ये जो है बड़े बड़े कारखाने और बड़े बड़े डैम, दीज आर मॉडर्न टेंपल। జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక గొప్ప స్టేట్స్మెన్, ఒక గొప్ప విజనరీ. భారతదేశానికి ఎన్నో పరిశ్రమలు స్థాపించేశారు, ఎన్నో డ్యాములు కట్టించారు. వారు నెహ్రూ గారు అన్నారు, ఈ పరిశ్రమలు, ఈ డ్యాములే భారతదేశానికి ఆధునిక దేవాలయాలు అని చెప్పి నెహ్రూ గారు అన్న విషయం మీకు గుర్తు చేస్తున్నారు. और उन्होंने आगे कहा, आजादी के बाद हमने जो तीर्थ यात्रा शुरू की थी, आजादी के बाद हमने जो तीर्थ यात्रा शुरू की थी उसका मकसद था कि स्वतंत्र भारत में जो बच्चा पैदा हो वो हमेशा स्वतंत्र रहे और अपना सिर ऊंचा रखकर प्रगति और समृद्धि की दिशा में बढ़ने का पूरा काम करे। ये पंडित जवाहरलाल नेहरू जी 1958 में बोले, हमारी तीर्थ यात्रा क्या है? या आगे के बच्चों को मार्गदर्शन करना और भारत को उसका आजादी सुरक्षित रखना, ये हमारी तीर्थ यात्रा है। मोदी जी की तीर्थ यात्रा क्या है? अब देखिए, गरीबों के तरफ कभी देखता नहीं, सबको दूर से दर्शन, सेलेक्टिवली। आप बेचारा परसों बहुत कोशिश करके अपनी, ये क्या करते हैं आप बोलते हैं टीवी में, बहुत प्रचार, रोज पेपर में वही, सब जगह वही था, लेकिन अपने मिनिस्टर को आने नहीं दिया, बड़े नेताओं को आने नहीं दिया। वो अद्वानी जो राम जन्मभूमि के लिए लड़े उनको आने नहीं दिया, जोशी को आने नहीं दिया,
उनको सब बोला तुम दूर रहो, मैं अकेला ही गर्भगुड़ी में चले जाता हूं। నెహ్రూ గారు 1958లో అన్నారు, ఇది ఒక తీర్థయాత్ర. తీర్థయాత్ర అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పిల్లవాడు ఒక మంచి జీవితం, ఒక ప్రశాంతమైన జీవితం, ఒక ప్రగతిశీలి దేశంలో ఎదగాలని. నరేంద్ర మోదీ ఏంటిది, అంతా పబ్లిసిటీ, ప్రొపగాండా. మొన్న మీరు చూసిన ప్రోగ్రాంలో నరేంద్ర మోదీ ఈ రామ జన్మభూమి ప్రోగ్రాంలో ఎల్కే అద్వానీ రానియలే, మురళీ మనోహర్ జోషిని రానియలే, ఎవరు మంత్రులు రానియలే. తను తప్పితే ఇంక ఎవరూ లేకుండా గర్భగుడిలో పోయిన విషయం మీరు అందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. भाइयों, इन्होंने बीजेपी पार्टी सिर्फ इलेक्शन के लिए देखती है। बीजेपी पार्टी आगे कहीं से चुन के आना ये कोशिश करती है। मोदी जी ने तो यही कर रहे हैं। कभी मणिपुर में जाके देखा कि वहां क्या हो रहा है? हजारों लोग मर रहे हैं, भूखे हैं, उनके घर बर्बाद हो गए, लेकिन मोदी जी वहां पर नहीं गए। क्यों नहीं गए? आप पूरा हिंदुस्तान में कहाँ समुद्र है वो डूबते वहां जाते हैं, कहाँ नदी है वहां जाते हो, कहाँ भगवान के हर मंदिर में माथा टेक कर उधर चले जाते हो। अरे तुम्हारे को जो इलेक्शन में लोग जो चुनाव में जिताए वो इसलिए जिताए कि वो भूखे हैं, उनको रोटी दो, जो काम नहीं है काम दो, जो बच्चे पढ़ने के लिए उनके पास कोई साधन नहीं वो साधन दो। अरे भाई, इसके लिए तुमको चुन के लाए। ये तो हमारी आस्था है। भगवान हर एक के घर में, हर एक कितना छोटा भी अगर घर है तो देवल में तो भगवान रखते हैं, वो पूजा करते हैं, और तुम वो पूजा कर रहे सो भी बताते। देश का इतना पैसा बर्बाद हुआ मोदी के पब्लिसिटी में, वो उसका पैसा नहीं, हमारे मेहनत का पैसा है। क्या उन्होंने लाया? नहीं। क्या फिर भी बोलते हैं चंद लोग, मेरे को ताजुब होता है, अरे बहुत कुछ किया। क्या किया भाई, बताइए आप। जो आदमी खुद अपने लोगों को नहीं संभाल सकता, गुजरात को ठीक नहीं रख सकता, गुजरात के बच्चों को ठीक नहीं रखता, वो क्या पूरे हिंदुस्तान के लोगों को ठीक रखेगा? वो तो बर्बाद कर रहा है। నరేంద్ర మోదీ బీజేపీ ఎప్పుడు కూడా ఎన్నికలు గెలిసే కుట్రలే చేస్తూ ఉంటాయి. మణిపూర్ అగ్నిగుండమై వేల మంది చనిపోతే, లక్షల మంది ఇండ్లు కోల్పోతే ఒక్కసారి కూడా మణిపూర్కి మోదీ పోలేదు. ఆయన ఎప్పుడు దేవాలయాలు చుట్టుపోతూ, నదుల్లో మునుగుతూ, మరి ప్రొపగాండా, పబ్లిసిటీ తప్పితే జనానికి మంచి పనులు చేసేది లేదు. అతని ప్రొపగాండా, పబ్లిసిటీలో మనం కష్టపడ్డ సొమ్మంతా వృధా అవుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అందరం కూడా భక్తులమే, అందరం కూడా దేవుని భక్తులమే, కేవలం ఆయన ఒక్కరికే భక్తున్నట్టుగా నటిస్తున్నాడు. नौजवानों को नौकरी दिलाने के लिए उन्होंने एक नया स्कीम मिलिट्री का निकाला। कौन सा वो? अग्निवीर साहब, अग्निवीर, क्योंकि इनको मालूम है, हमारे इन्होंने खुद ही जवान आर्मी है, उनको मालूम होता है। अब भाई अग्निवीर स्कीम निकाले, कितने साल के लिए? सिर्फ 3 या 4 साल, 4 साल के लिए। और 4 साल के बाद वो जवान जाना कहाँ? उसको नौकरी नहीं, उसकी एज चले जाएंगे। अरे मिलिट्री में कभी ऐसी भर्ती हो गई? हमेशा जिसको भर्ती करते हैं अपने साथ रख के उसको तनख्वाह दे के रिटायर होने तक रख लेते हैं, या वॉलंटरी रिटायरमेंट में उसको कर दे। लेकिन मोदी सबको भ्रम करने के लिए, युवाओं को एक
अलग दिशा दिखाने के लिए उन्होंने ये एक नया नाटक खेला और उसमें आज हजारों बच्चे बर्बाद होके फिर घर में बैठे हैं। దేశ యువకులని నరేంద్ర మోదీ మోసం చేస్తున్నాడు, వాళ్ళతో డ్రామా చేస్తున్నాడు. భారత సైన్యంలో అగ్నివీర్ అనే పథకం తీసుకొచ్చి కేవలం 4 ఏళ్ల పాటు ఆర్మీలో వీళ్ళు పనిచేసేటట్టు పథకం తీసుకొచ్చారు. 4 ఏళ్ల తర్వాత వీళ్ళు తిరిగి ఇంటికి పోయి ఏమీ పని లేకుండా ఉండాల్సి వస్తుంది. గతంలో కానీ ఎప్పుడు స్వతంత్ర భారతదేశంలో సైన్యంలో ఒక వ్యక్తి రిక్రూట్ అయితే ఆర్మీలో చేరితే రిటైర్మెంట్ వరకు కూడా ఆ సైన్యంలో భారతదేశానికి సర్వీస్ చేసేవాడు. ఈ విషయంలో కూడా మోదీ భారతదేశ యువకులకి మోసం చేస్తున్నారని మనం చేస్తున్నాను. भाइयों, किसानों की बात करते हैं मोदी जी, क्योंकि खुद किसान नहीं, वो मैं जैसा एक मजदूर का बेटा हूं, वो भी पाप बेचारे चाय बेचने वाले का बेटा था, लेकिन वो किसान क्या काम करता है वो मालूम नहीं उनको, सिर्फ बात करते हैं। अरे किसान इस देश में 22,000 किसान सुसाइड कर लिए हैं। क्यों? उनको ठीक ढंग से एमएसपी नहीं मिल रहा। एमएसपी को क्या बोलते हैं? एमएसपी नहीं मिल रहा है और మద్దతు ధర हाँ तो वो बोलिए। तो इसीलिए इतना सब होते हुए भी मेरे किसान भाई 3 काले कानून उन्होंने लाया किसानों के खिलाफ। जब किसान उठ के खड़ा हुआ बॉर्डर पे, जब वो धरना बैठा, तब घबरा कर उन्होंने विड्रॉ कर लिया 3 काले कानून को। నరేంద్ర మోదీకి రైతుల విషయంలో వ్యవసాయం విషయంలో ఏమీ తెలియదు. ఎట్లయితే నేను ఒక కూలీ ఒక లేబర్ బిడ్డనో నరేంద్ర మోదీ ఛాయ్ అమ్మే వాళ్ళ కుటుంబంలో పుట్టాడు. అతనికి వ్యవసాయం గురించి ఏమీ తెలియదు. ఎంఎస్పి ఇవ్వనందున దేశంలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో రైతులు ఢిల్లీ బార్డర్లో ధర్నా చేస్తే భయపడిపోయి రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకుంది నరేంద్ర మోదీ. ఆయన వ్యవసాయానికి రైతాంగానికి వ్యతిరేకం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. भाइयों, अब गरीबी इस देश में कितनी है उसका एक आंकड़ा हमारे मोदी साहब दे रहे हैं। अरे 50 से ज्यादा % लोग अभी भी गरीब है और गरीब गरीब बनते जा रहा है, अमीर अमीर बनते जा रहा है, फिर भी मोदी को उसके बारे में चिंता नहीं है। वो चाहते हैं चलो देश में गरीबी ऐसी होती है चलने दो। तो आप जानते हैं, सब पढ़े लिखे लोग जानते हैं, क्या गरीबी बढ़ी है, क्या गरीबी घट गई है, ये आप सोचिए। और अब उसको उत्तर देना है तो पार्लियामेंट में आपके जरूर उत्तर उनको देना चाहिए। నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పేదరికం తగ్గిందని తప్పుడు అంకెలు ముందుకు తీసుకొస్తున్నారు. దేశంలో పేదరికం పెరిగింది, నిరుపేదలు మరింత పేదవాళ్ళు అవుతున్నారు, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. ఈ తప్పుడు అంకెలతో నరేంద్ర మోదీ దేశాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 50% కంటే ఎక్కువ దేశంలో నిరుపేదలు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు నరేంద్ర మోదీకి సరి అయిన జవాబు చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. मोदी जी और उनकी सरकार पिछले 10 सालों में 55 लाख करोड़ से बढ़कर 155 लाख करोड़ कर्जा किया है। पहले था सिर्फ 55 लाख करोड़, लेकिन इन्होंने 10 साल में 155 लाख करोड़। और वो कहते हैं कि देश पे कोई कर्जा नहीं, देश को हम अच्छा बनाएं। ये इनकी हालत, मोदी जी की और बीआरएस की हालत, जो पहले 60,000
था, अब क्या है 1,60,000 कर्जा बैठा है। 1,60,000 क्या 55 लाख, 55,000, 155, बस 55 बोले तो ही है। तो ये इनकी हालत, और इनके शरण में जाने वाले हैं, उनकी हालत 10 साल में 55 लाख करोड़ से बढ़कर 155 लाख करोड़। तो आप बताइए भाइयों, देश आगे बढ़ रहा है, कर्जे से मुक्त हो रहा है, कर्जा कम हो रहा है, हर एक के सर पे आज एक कर्जा आपको ही पेमेंट करना पड़ेगा। इसलिए आप सोचो, ये हमारे इलाके में क्या था, अब क्या है। భారతదేశాన్ని నరేంద్ర మోదీ అప్పుల్లో ముంచాడు. ఈ 10 ఏళ్లలో ఆయన అధికారంలో వచ్చినప్పుడు 55 లక్షల కోట్లు అప్పుంటే నరేంద్ర మోదీ 10 ఏళ్లలో 155 లక్షల కోట్లకి భారతదేశం అప్పు చేరింది. ఈ అప్పంతా మీరు మేము కట్టాల్సి వస్తుంది. మొత్తం భారతదేశాన్ని ప్రజలందరినీ అప్పుల్లో ముంచిండు నరేంద్ర మోదీ అని చెప్పి మనవి చేస్తున్నాను. और आज इलेक्शन के लिए हर कोशिश वो कर रहे हैं। सबसे पहले उन्होंने इलेक्शन प्रचार शुरू किया मेरे कॉन्स्टिट्यूंसी से। उनकी जो फ्लाइट उतरी परसों, एक 8 दिन पहले, वो गुलबर्गा में उतरी। और क्यों उतरी, मैंने पूछा किसी वहां के अफसरों से। नहीं साहब, गुलबर्गा का जो एयरपोर्ट है, जो एयर स्ट्रिप है, वो लंबा है, इसीलिए वो हम डिफेंस बीदर में नहीं उतर सकते, और हैदराबाद तो दूर होता है, इसीलिए गुलबर्गे में हम उतरेंगे। तो गुलबर्गे में वो उतरे, क्या करे, 350 कार्यकर्ता का एक टेंट लगा के एयरपोर्ट पे मीटिंग करे। ये ऐसे मोदी जी सरकारी पैसे में हर जगह टेंट लगाते, भाषण करते, हर जगह जाते। अब भाई गुलबर्गे में आने की क्या जरूरत थी, वो कोई बड़ा शहर नहीं है, एक छोटा एक पार्लियामेंट, एक डिवीजन सेंटर है। तो ये काम हमेशा वो करते हैं, इसीलिए आपको होशियार रहना चाहिए। मोदी बहुत कुछ ऐसे आड़े लाइन लेकर चले जाता है। నరేంద్ర మోదీ తప్పుడు విధానాలతో ఎన్నికలు గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యనే వారం రోజుల క్రితం గుల్బర్గా ఎయిర్పోర్ట్ లో ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వ విమానంలో ల్యాండ్ అయి కేవలం 350 మందితో ఎయిర్పోర్ట్ లో షామియానా వేసి మీటింగ్ పెట్టాడు. ఇది మొత్తం ప్రభుత్వ ఖర్చుతో ఆయన వ్యక్తిగత ప్రచారం జరుగుతుంది. మన అందరం కూడా నరేంద్ర మోదీ ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. अंत में मैं ये कहूंगा, बूथ लेवल एजेंट्स मजबूती के साथ काम करना है। इसके लिए आपको रेवंत रेड्डी जी बताएंगे, वो खुद भी करेंगे, उनके मिनिस्टर्स करेंगे, उनके लोग करेंगे। और उन्होंने जो आप लोगों को बताएंगे, वो आप उसके बारे में चिंतित होकर आप काम करिए। और दूसरा, 28 पार्टियां मिलके हम लोगों को काम करना है। 28 पार्टी एकजुट होके बीजेपी के खिलाफ हम लड़ रहे हैं, सभी लोग एक हो गए हैं। इस बार मोदी जी को हम लेसन सिखाएंगे, बीजेपी हटेगी और इंडिया पार्टी आएगी। బూత్ లెవెల్ ఏజెంట్స్ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కష్టపడి పనిచేయండి, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపియాలి. రేవంత్ రెడ్డి గారు వారి మంత్రులందరూ కూడా మీకు సూచనలు ఇస్తారు. అందరూ కష్టపడి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపియాలి. ఇప్పుడు 28 పార్టీలతో ఇండియా అలయన్స్ ఏర్పాటు చేసినాం. బీజేపీని ఓడించి కేంద్రంలో ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. आखिरी में
मैं एक स्लोगन देता हूं, आप उसी ढंग से आवाज उठाइए। जय हिंद, जय हिंद। अरे क्या भाई, तुम नए नए जोश में सरकार हमारी आई है, क्या जोश कम हो गया क्या? जय हिंद, जय हिंद, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। आप सबको धन्यवाद, थैंक यू। आप सबका मैं फिर एक और अभिनंदन करता हूं। నాంపల్లి ఫెరోజ్ గారు తయారుగా ఉండండి. నాంపల్లి తర్వాత రామగుండం వచ్చినాడు. వారికి సత్కారం చేయాల్సిందిగా ఖర్గే గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా డిసి రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే కష్టపడి కాంగ్రెస్ పార్టీగా గట్టిగా ఉంటుందని నమ్మే వ్యక్తుల్లో మొదటి వారు ఖర్గే గారు, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుల వారు భట్టి గారు, మేమందరం కూడా. అందుకే మీ అందరినీ వాళ్ళు పిలుచుకొని రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల కొరకు దశ దిశ నిర్దేశన కార్యక్రమం చేసినారో, బూత్ లెవెల్లో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో రేపు వచ్చే రోజుల్లో మీ అందరూ కూడా సంపూర్ణమైన సహకారం ప్రభుత్వ తరఫున, పిసిసి అధ్యక్షుల వారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ఉంటుందని చెప్పడానికి ఈ కొద్ది మందికి మేము సత్కారం చేశాం. ఇప్పుడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ మహేష్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన పక్కనే మన పాత హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర ముద్దు బిడ్డ, గుల్బర్గా ప్రాంత వాసి, రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడు, మా అందరి మార్గనిర్దేశకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిండ్రు. మీరందరూ వారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు కూడా పర్యవేక్షించడానికి, మొన్నటి ఎన్నికలలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో మమ్మల్ని అందరినీ సమన్వయం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తను కృషి చేసి ఈ రోజు కూడా ఈ వేదిక మీద కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు. వారికి కూడా మీ అందరి తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను. మన రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారు నిన్న మొన్న విదేశీ పర్యటనలో ఉండి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి నాకు కొంత సమయం దొరకకపోయినా ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు దీపాదాస్ మున్సి గారికి కూడా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జాతీయ కార్యదర్శులు, సిడబ్ల్యూసి సభ్యులు, రాష్ట్ర మంత్రివర్గ మిత్రులు, శాసన సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన బూత్ స్థాయిలో మొన్నటి ఎన్నికల్లో గెలిపించిన
కాంగ్రెస్ పార్టీ సైనికులైన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్న మిత్రులారా, ఇవాళ పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని ఈ వేదిక మీద పిలిచినప్పుడు ఈ కష్టం, ఈ శ్రమ, ఈ పదవి, ఈ హోదా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు కఠోరమైన దీక్ష చేసి వీరోచితమైన పోరాటం చేయడం వల్లనే ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం వల్లనే మీరేమందన్న ఈరోజు ఇక్కడ నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు గౌరవించబడుతున్నాడంటే మీ అందరి అభిమానం మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఈరోజు ఇంత గొప్ప గౌరవం దక్కింది. మిత్రులారా, ఇవాళ మీకు ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు అలు పెరగకుండా, ఎంత కష్టం వచ్చినా, తుఫాను వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా ఆగకుండా కన్యాకుమారిలో మొదలుపెట్టిన పాదయాత్ర కశ్మీర్ వరకు కొనసాగించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిండు. వారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మొదటి విజయం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం. రెండవ విజయం హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం. మూడవ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఈ గడ్డ మీద వారు పాదయాత్ర చేసిన సందర్భంగా మీరందరూ కష్టపడి విజయవంతం చేస్తే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిత్రులారా, ఇయ్యాల నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళ తాతలు ముత్తాతలు వజ్రాల వ్యాపారం చేసిండ్రు. వజ్ర వైడూర్యాలతో వేలాది కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులుగా ఉన్న మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజల కోసం స్వేచ్ఛనివ్వాలి, ఈ దేశ ప్రజలు స్వతంత్రాన్ని అనుభవించాలి, ఈ దేశ ప్రజలు తెల్లదొరల బానిసత్వం నుంచి విముక్తి కలిగి ఈ దేశంలో రాజులై వెలగాలి అని వాళ్ళ ఆస్తులను ఫనంగా పెట్టినరు. సంవత్సరాల కొద్ది జైల్లో మగ్గినరు. ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి భారతదేశానికి స్వతంత్రాన్ని ఇప్పించి ఈ దేశంలోనే త్యాగం అంటే వాళ్ళ కుటుంబం అని నిరూపించారు. వచ్చిన స్వతంత్ర దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రపంచానికే ఒక సుపరిపాలన అందించి ప్రపంచ దేశాలతో పోటు పడే దేశంగా భారతదేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీర్చిదిద్దిండ్రు. వారి వారసత్వంతో వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, ఈ దేశాన్ని కాపాడడానికి తన చివరి రక్త బొట్టు వరకు ఈ దేశం కోసం దారబోసి తుపాకీ తూటాలకు బలై నేల కొరిగిండ్రు తప్ప దేశ సమగ్రతను కాపాడడంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలే. ఇందిరమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు, విదేశాలలో పైలట్గా ఉన్న రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు చనిపోతే అదరలేదు, బెదరలేదు, భయపడలేదు. ఈ దేశానికి నాయకత్వం వహించడానికి వారు వచ్చి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ముందుకు నడిపించిండు. ఈ దేశంలో యువకులకు కంప్యూటర్ని పరిచయం చేసిండు. ఈ దేశంలో యువకులకు 21 సంవత్సరాలకు ఓటు ఉంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కుని ఇప్పించి ఇవాళ 18 ఏళ్ళ పిల్లలు ఓటేస్తుండ్రు. ఈ దేశంలో ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను ఎన్నుకుంటుండ్రు అంటే అది రాజీవ్ గాంధీ గారి గొప్పతనం, వారి త్యాగం ఉన్నది. మరి వారి బిడ్డ వారు ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమైన రాజీవ్ గాంధీ గారు మరణిస్తే, వీర మరణం పొందితే
తమిళనాడులో శ్రీపెరంబుదూరులో నేల కొరిగితే శ్రీమతి సోనియా గాంధీ గారు భయపడలే. ఇద్దరి పిల్లల్ని సంకలో పెట్టుకొని 100 కోట్లు ఆనాడు ఉన్న జనాభాను ఈ దేశం అనాథ కాకూడదు, ఈ దేశం బలమైన నాయకత్వం ఉండాలి, నా దుఃఖం దిగమిండుకుంటాను, ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేస్తానని శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశానికి నాయకత్వం వహించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. ఆ విధంగా సంక్షేమంలో ఉన్న ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించి ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి ఈ దేశాన్ని మళ్ళీ శత్రు దుర్భేద్యమైన దేశంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్దారు. వారి స్ఫూర్తితోనే 2004లో రాహుల్ గాంధీ గారు ఎంపీ అయ్యిండ్రు. నేను అడుగుతున్న మిత్రులారా, చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినప్పుడే 6 నెలలు తిరగకుందే నన్ను ఎవ్వరు మంత్రి చేస్తలేరు, నన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తలేరు అని అడిగే రోజులు. కానీ 2004లో 2009లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ గారు మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి పదవి కానీ అడగలేదు. పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి మేధావి అయిన మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేసిండ్రు, ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసిండ్రు. త్యాగం అంటే రాహుల్ గాంధీది, త్యాగం అంటే సోనియా గాంధీది, మరణం అంటే వీర మరణం అంటే రాజీవ్ గాంధీది. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే, రక్తం దారపోయడం అంటే అది ఇందిరమ్మ త్యాగం. త్యాగం అంటే మేము, త్యాగం అంటే మా నాయకులు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, అఖండ భారత్ అంటున్నారు. అఖండ భారత్ కోసం 100 కోట్ల ప్రజల కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీరెక్కడ ఉన్న నరేంద్ర మోడీ మీరు కాదు కదా, కనీసం మీ పెంపుడు కుక్కైనా ఈ దేశం కోసం త్యాగం చేసిందా అని నేను అడుగుతున్నా. ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుకున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ముష్కర్ల తుపాకీ తూటాలకు బలి అయిపోయి మానవ బాంబుల పేల్చులో వీర మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిందా అని బీజేపీ నాయకులు నేను అడుగుతున్నా. అట్లాంటి బీజేపీ ఇవాళ గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తున్నారు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు, సిబిఐ కేసులు పెడుతున్నారు. నేను అడుగుతున్నా సోదరులారా, ఈ దేశంలో 3 తరాలు ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రులుగా చేస్తే ఇవాళ ఉండడానికి సొంత ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉందో అది గాంధీ కుటుంబం. వాళ్ళక అవినీతి మరకలు అంటించే ప్రయత్నం అని నేను అడుగుతున్నా. ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే నేను అడుగుతున్న ఈ దేశ పౌరులను, నేను అడుగుతున్న మా మిత్రులను, తెలంగాణ బిడ్డల్ని, మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా, పొందబెడదామా? మీరు ఇవాళ ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సందెట్ల సడమియలాక బిల్లా రంగాలు ఇవాళ ఊరూరు తిరుగుతున్నారు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మిమ్మల్ని దోచుకున్నాం, మిమ్మల్ని అవమానించినాం, మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్నా. 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలు పోయిందంట, అయ్యా నా తప్పైంది మన్నించండి అని. ఇవాళ బిల్లా రంగాలు
చార్లే శోభరాజు ఇంట్లో వండుకుంటే ఉత్తగా వండుకోలే బీఆర్ఎస్. మొన్న జరిగిన ఎన్నికలల్లో బోర్ల బొక్కలేసి బొక్కలు వీరు ఎరగొడితే బీఆర్ఎస్ వాళ్ళు పోయి బోర్ల వండుకున్నారు. ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అంటారు. నేను అడుగుతున్నా, మనం వచ్చి సరిగ్గా 50 రోజులు కాలే. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాం మిత్రమా? నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పిన, ఖచ్చితంగా డిసెంబర్ 9, 2023 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది, ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం, సోనియమ్మ వస్తుందని, సోనియమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నామా మనం? మీ అందరి సహకారంతోనే కదా ఇదే ఎల్బీ స్టేడియంలో సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం. ఇవాళకి 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే బిల్లా రంగాలు ఇద్దరు బయలుదేరి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని. ఇంతకుముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు, మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలకు ప్రయాణం మొదలు పెట్టినామో 10.5 కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పిండ్రు. మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియమ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి 1వ వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో 2 పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దద్దమ్మలారా, మీరా మమ్మల్ని అడిగేది? 3650 రోజులు ఈ తెలంగాణ ఏలిన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే. ఏమి ఇయ్యని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా? మీకు ఏమర్హత ఉందని నేను అడుగుతున్న బిల్లా రంగాలు. ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీపించిండ్రు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన ఇస్తరాకులాక చేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మా బట్టన్న రోజు పొద్దున్నే లేచి గల్ల పెట్టేది చూస్తే దాంట్లో ఏంది లేదు, మొత్తం గుల్లై ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఎట్లా బట్టన్న అంటే ఆయన అక్కడిక్కడ చూస్తున్న రోజు రూపాయి జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి. అయినా పింఛన్ ఆపలే, జీతాలు ఆపలే, లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే, రైతు బంధు పథకం ఆపలే. ప్రతి సన్నాజోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అని అంటుడు. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసులు రైతు బంధు వేయలే. ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా, ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటమాడిండ్రు కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను, సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో, మిమ్మల్ని 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మీకు గోరి కట్టే మేస్త్రిని, మిమ్మల్ని గోరి కట్టే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవెల్లిలో, ఆదిలాబాదు జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు గోరి కట్టం. మా
వెడమ బొజ్జు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంట్లో ఎక్కడున్నాడు? ఎడమ బొజ్జు మన ఖానాపూర్ ఎమ్మెల్యే. ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక ఆదివాసి బిడ్డ. ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొజ్జు దగ్గర ఏమీ లేదు. కానీ మీ అభిమానం, మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ బీఫాము ఉంటే గుండెల నిండా గాలి పీల్చుకొని సోనియమ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడి బిడ్డలు ఆశీర్వదించరు. ఇవాళ ఎమ్మెల్యే అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంట్లుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యేని చేసింది. నేను అడుగుతున్న సన్నాసి సోయిలేని కేసీఆర్ను, ఎవరినిరా నువ్వు రాజ్యసభ చేసింది? పార్థసారథి రెడ్డి కరోనా సమయంలో 1000 కోట్లు దోసుకున్నావు, రాజ్యసభ చేసినావు. రవిచంద్రాన్ని ఇంకొక ఆయన చేసినావు, గ్రనైట్ వ్యాపారిని. దామోదర్ రావు అని ఇంకోనో రాజ్యసభ చేసినావు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నావు. ఒక్కనన్నా ఇట్లాంటి ఎమ్మెల్యేని చేసినావు అని నేను అడుగుతున్నా. ఇవాళ 64 మందిలో ఇట్లాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. పేదోళ్ళ బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, ఆదివాసీల బిడ్డలు, బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామేలు ఉన్నాడేమో వేదిక మీద. ఒకవేళ ఉంటే తుంగతుర్తిని మన నల్గొండ జిల్లాలో జేబులో 50,000 రూపాయలు లేవు మందుల సామేలు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక మాదిగ బిడ్డ, 50,000 రూపాయలు జేబులో లేకపోయినా ఇందిరమ్మ రాజ్యంలో మల్లికార్జున్ ఖర్గే గారు బీఫామ్ ఇస్తే 60,000 ఎంతని మెజార్టీ, 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతోనే ఎమ్మెల్యే అయింది. ఎవరి బిడ్డ? పేదోళ్ళ బిడ్డ, మాదిగోళ్ళ బిడ్డ, చెప్పులు కుట్టుకున్న బిడ్డ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతో ఎమ్మెల్యే అయింది. వీళ్ళందరూ ఏమన్నా భూస్వాములా? వీళ్ళందరూ ఏమన్నా దోపిడీదారులా? వీళ్ళందరూ ఏమన్నా నీలాక దొరలా, దోసుకున్నోళ్ళా? పేదోళ్ళ బిడ్డలు ఇందిరమ్మ రాజ్యంలో మీ కష్టం ఉంటే, మీ శ్రమ ఉంటే ఇవాళ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినరు, మీ ఆశీర్వాదం ఉంటే. మరి మిత్రులారా, నేను అడుగుతున్నా, ఇంత కష్టం చేసి ఇట్లాంటి పేదోళ్ళని మీరు ఎమ్మెల్యేలు చేసిరు. మరి నేను అడుగుతున్నా, నల్లమల్ల అడవులల్లా మారుమూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున్ ఖర్గే గారు సోనియమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం. మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లేరు. కానీ 16 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది కాంగ్రెస్ పార్టీ దయా. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలిగిన. కాంగ్రెస్ పార్టీలా ఎవరైనా ఏదైనా కావచ్చు. మల్లికార్జున్ ఖర్గే గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆనాడు రజాకర్ల దాడిలో చిన్న వయసులో తల్లి చనిపోతే తండ్రి కొడుకును భుజం మీద వేసుకొని పక్క ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపడి చదివిస్తే గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైండు, 9 సార్లు ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు ఎంపీ అయిండు, ఒక్కసారి రాజ్యసభ సభ్యుడైండు. 56 ఏండ్ల నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయితే 50 ఏండ్ల వరకు ఒక్కరోజు కూడా ఓడిపోకుండా గెలిచిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిండు. నిలువెత్తు 6 అడుగుల ఆజానుభావుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దళితుల బిడ్డ మనకు నాయకుడు అయిండు. ఎందుకయింది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల అయిండు, ఇందిరమ్మ దయ వల్ల అయిండు, సోనియమ్మ మద్దతు వల్ల అయిండు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. కానీ ఆ కేసీఆర్ పక్కన చూడుండ్రి, ఆ పక్కోడు ఈ పక్కోడు, జేబులు కొట్టేటోడు, చైన్లు ఎత్తుకపోయేటోడు, భూములు దొంగతనం చేసేటోడు, శాండు, ల్యాండు, వైను, మైను మాఫియా వాళ్ళు వాళ్ళ పక్కనుండ్రు, దళితులు, గిరిజనులు, పేదోళ్ళు మన పక్కనుండ్రు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ ఎమ్మెల్సీ అండి, మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ అండి, అంతకంటే ముందు మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఇవాళ ఎమ్మెల్యే మంత్రి అయిండు, ఎంపీ ఫోరంల కన్వీనర్ అయిండు. మన విద్యార్థి నాయకులు ఇంతమంది ఇవాళ ఇన్ని హోదాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే కష్టపడితే వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తే వచ్చినాయి, మీరందరూ అభిమానించి ఆదరిస్తే వచ్చినాయి. అందుకే మిత్రులారా, ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం.
దేశం కోసం ప్రాణాలు ఇచ్చి ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మణిపూర్లో ఈ భారత్ జోడో న్యాయ యాత్ర మొదలుపెట్టిండు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వం అస్సాంలో వారికి అడ్డంకులు కల్పిస్తుండ్రు. ఇవాళ మోడీకైనా కేడీకైనా గుణపాఠం చెప్పాలి. రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యడానికి మీరు సిద్ధమా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే మనం తినే తిండిలో, మనం పీల్చే గాలిలో, మనం వేసే అడుగులో పట్టుదల ఉండాలి, పౌరుషం ఉండాలి, పోరాటం ఉండాలి. రాబోయే ఎన్నికలలో 3 రంగుల జెండాను ఎగరేయాలి. మీ పోరాటంతో మొన్న గోల్కొండ కిలా మీద 3 రంగుల జెండా ఎగరేసాం. ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లుంటే కనీసం 14 సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి. అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద 3 నెలల జెండా ఎగరేస్తాం. దానికి మనం అందరం కష్టపడాలి. మనం కష్టపడాలి అని అంటే మనం అందరం కలిసి పని చేయాలి. ఇంతకుముందు కేసీ వేణుగోపాల్ గారు అంటున్నారు, ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎందుకో చల్లగున్నారా, ఇంట్లో వండుకుంటారు, ఏంది నీ సంగతి అని అంటే నిన్నమననే కదా గెలిచారు, ఉత్సాహంతో దుంకులాడి అలసిపోయి ఉన్నట్టున్నారు. అంటే అదేం కుదరదు, నువ్వు వెళ్ళాల్సిందే. ముఖ్యమంత్రి ఒక రోజు రాష్ట్రాన్ని నడుపు, పిసిసి అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగని వారు నాకు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశమే శిరోధార్యం. వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్నా. ప్రతి వారంలో రోజు రోజు మీ జిల్లా పర్యటనలు వస్తా, 17 పార్లమెంట్లలో సమావేశాలు పెడతా. వారంలో 3 రోజులు మళ్ళీ మీ రేవంత్ అన్నగా మీ మధ్యకు వస్తా, మీతో ఉంటా, మీతో కలిసి నిలబడతా, మీతో కలిసి కొట్లాడతా. బిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా. మొన్నటి ఎన్నికల్లో ఓడించినాం. ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముతాం. ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్నా. కిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఇంటర్వెల్ అయిపోయింది. ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది. ఎవరేందో తేలుద్దాం. బిల్లా రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వన్నిటు. అందుకే నేను అంటున్నా, బిల్లా రంగాలు కాదు, చార్లెస్ శోభరాజును రమ్మని అంటున్నా. మన అంటుండు ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని. బిడ్డ, మా పులులు బోను పట్టుకొని ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. బోర్లు వేసి బోన్లో పెట్టి బొంద పెడతాం. బోను సిద్ధం, రమ్మను మీ పులిని ఏడుందో నేను చెప్పదలుచుకున్నా. అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు, పరిపాలన మీద దృష్టి పెడతామనుకున్నా. కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు. ఏది పడితే అది అబద్ధాలు చెప్తారు. అభ్యర్థులను మారుస్తే మేము ప్రభుత్వం వచ్చేదని మేము అదే చెప్పినాం రా నాయన, మీ కుటుంబాన్ని మారుస్తే తప్ప తెలంగాణకు మేలు జరగదని. మార్చాల్సింది మిమ్మల్ని. సిద్దిపేటలో మారవాలి, సిరిసిల్లలో మారవాలి, గజ్వేల్లో మారవాలి. కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు. నేను వస్తున్న బిడ్డ నిన్ను ఓడగొడతా అన్న. కామారెడ్డిలో పోయి కేసీఆర్ను ఓడించినవా లేదా? ఓడినా లేదా? అందుకే మనం సచ్చినా సరే శత్రువుని చంపాలంత పట్టుదల ఉన్నోళ్ళం మనం. అందుకే రేపటి ఎన్నికల్లో మోడీ వేరు, కేడీ వేరు కాదు, రూపాలు మాత్రమే వేరు. వాళ్ళు ఇద్దరు ఒకటే, నాణానికి బొమ్మ బొరుసు లాంటోళ్ళు. రేపు అప్పితప్పి ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి మళ్ళీ అవి మోడీకే ఇస్తాడు. ఎందుకంటే మారు బేరగాడు కేసీఆర్, మీకు తెలుసు కదా, మారు బేరగాడు. ఈడ ఒక రూపంలో జమ చేస్తాడు, ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు. మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు, మోడీ మనిషే, మోడీ తాబేదారే. ఈ కేసీఆర్ ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, తెలంగాణ ఉద్యమకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.
కేసీఆర్ వాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది. బీఆర్ఎస్ కేసే ఓటు మూసీలేసినట్టు అవుతుంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ 14 ఎంపీలు గెలవాలి. అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 10 ఏళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి అంటే మనం అందరం కష్టపడాలి. మరి మనం కష్టపడాలి అని అంటే మీరందరూ సహకరించాలి. మిత్రులారా, సిద్ధమా? మరి మీ అందరి తరఫున కేసీఆర్ కు, హరీష్ కు, కేటీఆర్ కు సవాలు విసిరాలనా? వచ్చే వారం నుంచి మొదలు పెడతామా? మొదలైనట్టేనా? కేసీఆర్ కాసుకో, నీ ఆట మొదలైంది. కొన ఊపిరితో ఉన్నావు. ఆయంత కూడా నీ పీక విసికే బాధ్యత, నీ పార్టీని బొందబెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు. ఇదే కాదు, మీకు అందరికీ చెప్తున్నా, మనం ఇచ్చే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామంలో 5 మందితోటి ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు. ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే. అందుకే ఇంత ఓపికగా ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ. ధన్యవాదాలు.